విష్ణుమూర్తి అంశమే గనక బుద్ధుడైతే బుద్ధుని ఎందుకు తరిమి చంపుతారండి? బుద్ధుని ఎందుకు ఈ దేశంలో లేకుండా చేస్తారండి? బుద్ధుడు ఎందుకు ఈ దేశాన్ని విడిచిపెట్టి కాంబోడియా నుంచి, థాయిలాండ్ నుంచి, శ్రీలంక వరకు, సమాంతర వరకు, జావా వరకు వెళ్ళిపోతాడు? ఎందుకని ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఉండగలుగుతుంది కానీ భారతదేశంలో ఉండలేకుండా పోతుంది. ఏంటి దానికి కారణం? బౌద్ధ మఠాలను ఎందుకు చంపుతారు? పుష్యమిత్ర మహాశుంగుడు ఎందుకు చంపుతాడు? శుంగుడు చంపినటువంటి ఒక్కొక్క బౌద్ధ మఠ అధిపతి తలకు ఇన్ని వందల దీనారాలు ఇస్తానని ఎట్లా చెప్తాడు? ఏం మాటలు మాట్లాడుతున్నారు? ఏదైనా మాట్లాడితే అతకాలి కదా. తర్వాత చరిత్ర వక్రీకరించారు ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. చాలా సంతోషం, చరిత్ర వక్రీకరించారా? ఓకే, చరిత్ర వక్రీకరిస్తే అసలు రాముడు లేడని రాయాలి కదా, చరిత్ర వక్రీకరిస్తే బుద్ధుడు లేడని రాయాలి కదా, చరిత్ర వక్రీకరిస్తే కులమే లేదని రాయాలి కదా, చరిత్ర వక్రీకరిస్తే ఈ పుస్తకాలన్నీ కాల్చేయాలి కదా. వాళ్ళు ఎందుకు ట్రాన్స్లేట్ చేస్తారు? వాళ్ళు ఎందుకు తీసుకొచ్చి మనకిస్తారు? 1500 సంవత్సరాల క్రితం రాసివే లేదు కదా, చదువే లేదు కదా ఎవరికి రాయటానికి.